హాయ్ హలో నమస్తే, నేను మీ మనీ. నేను వచ్చేసాను సరికొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్ తో. రష్యా మరియు చైనాతో చెక్ పెట్టేందుకు ట్రంప్ సుంకాలకు భారత్ అదరట్లేదు, బెదరట్లేదు. ధీటైనటువంటి జవాబు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మన ప్రధానమంత్రి మోడీ గారు. రష్యా మరియు చైనాతో కలిసి ట్రంప్ కి చెక్ పెట్టేందుకు వ్యూహాన్ని రచిస్తున్నారు మన ప్రధానమంత్రి మోడీ గారు. ఈ నెలాఖరులో భారత్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన సందర్భంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మన ఇండియా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మోడీ గారు ప్రకటించారు. భారత్ వ్యవసాయ ఉత్పత్తులను కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలని చేస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో భారత్ కు రష్యాతో పాటు చైనా అండగా నిలిచింది. ట్రంప్ ను ఇటు పుతిన్ ఇటు జిన్పింగ్ ఇద్దరు తీవ్రంగా తప్పుపట్టారు. ట్రంప్ సుంకాలను దుర్వినియోగం చేస్తున్నారని చైనా విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెలాఖరులో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించబోతున్నారు. మాస్కోలో పర్యటిస్తున్నటువంటి జాతీయ సలహాదారు అజిత్ దోవల్ గారు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. భారత్ పై ట్రంప్ సుంకాలు వేసినటువంటి వేళ పుతిన్ భారత పర్యటన ప్రాధాన్యత సాధించుకుంది. రష్యా నుంచి చవకగా భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నారు అనే నెపంతో ట్రంప్ భారత్ పై అదనపు సుంకాలను విధించారు. మరోవైపు ఈ నెల 31 నుంచి చైనాలో జరిగే SCO సమ్మిట్ కు ప్రధానమంత్రి మోడీ గారు హాజరవుతున్నారు. అమెరికా టారిఫ్స్ ను ఉమ్మడిగా ఎదుర్కోవాలని భారత్, రష్యా, చైనా నిర్ణయించాయి. భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించినటువంటి 50% సుంకాలపై తీవ్రమైనటువంటి విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి మోడీతో పాటు అన్ని పార్టీలు ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుడు పండిస్తున్నాయి. ట్రంప్ బెదిరింపులకు లొంగకూడదని కేంద్రానికి సూచిస్తున్నాయి. ట్రంప్ విధించిన సుంకాలతో భారతీయ వస్తువుల ధరలు 50% వరకు పెరిగాయితాయని, అప్పుడు భారతీయ వస్తువులను కొనడానికి ఎవరు ఇష్టపడరని అన్నారు శశి థరూర్. భారత్ అమెరికాపై 17% సుంకాలను మాత్రమే విధిస్తోందని అన్నారు. ట్రంప్ కి కౌంటర్ గా అమెరికాపై భారత్ 50% సుంకాలను విధించాలని ఆయన కోరారు. సుంకాల విషయంలో ట్రంప్ సొంత వైఖరి అనుసరిస్తున్నారు అనే అభిప్రాయంతో భారత్ ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.